ప్రేక్షకులారా దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ మరింత మందికి ఈ వీడియో పంపిస్తుంది. మేక ఇంటికి రాక చాలా రోజులైంది. ఎంత వెతికినా కనపడకపోయా. అలా దిగులుతో ఉండేది అవ్వ ఇలా ఉండగా బంధువులందరికీ అవ్వకి బాగా డబ్బులు వచ్చాయనే సంగతి తెలిసిపోయింది. అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి కూర్చొని తినడం మొదలుపెట్టారు. మేక కూడా లేదు, నేనొక్కదాన్నే కదా ఉండని, వీళ్ళంతా ఉంటే అన్నా నా దిగిలిపోతుంది. అలా ఎన్ని రోజులు బంధువులున్నా అవ్వ ఏమీ అనేది కాదు. ఈ విషయం అందరికీ తెలిసి అందరూ నెలల తరబడి ఉండడం మొదలుపెట్టారు. అలా అవ్వ దగ్గర ఉండే ధనమంతా కరిగిపోతూ ఉంది. పక్కింటిలో ఉన్న ఒక అవ్వ శ్రేయోభిలాషి, అవ్వా నీకు మంచితనం ఉండొచ్చు అవ్వా, కానీ ఎంత మంచితనం ఉండకూడదు. ఇప్పటికే నీకెవ్వరూ లేరని దానం చేస్తూ ఉంటావు. ఇంకా ఇలా అందరూ వచ్చి కూర్చుని తింటే నీకు చివరికి ఏమీ మిగలదు. పోనీలేమ్మా, నాకు లేకపోయినా పర్వాలేదు, వాళ్ళకి ఎటువంటి లోటు జరగకూడదు. అలానే ఇక్కడ అందరూ నెలల తరబడి ఉంటున్నారు. అందరూ పని చేయడం కూడా మర్చిపోతున్నారే అవ్వా. అదేం లేదులేరా. ఇక అవ్వకి చెప్పి లాభం లేదు. నేనే ఒక ఉపాయం ఆలోచించాలి, లేకపోతే అవ్వ చివరి రోజుల్లో ఇబ్బంది పడుతుంది. అవ్వకి ఏమీ మిగలదు. అలా ఒకరోజు, అల్లుడా, నేను బజారుకి పోయి మంచి కోడి తీసుకువస్తా. అంతలో అందరూ కలిసి మసాలాలు నూరుకోండి. మంచి దిట్టమైన నాటుకోడి తీసుకురా అత్త. అట్నే మీ సంతోషమే నా సంతోషం. తప్పకుండా తీసుకొని వస్తా. అల్లుడా గారెలుండాలా, అల్లుడా బూరెలుండాలా, అల్లుడా గారెలుండాలా, అల్లుడా బూరెలుండాలా. అత్తో గారెలుండతో కోడి కూర చేయత్తా, అత్త గారెలుండతో కోడి కూర చేయత్తా. ఓరే ఈ పిచ్చవ్వా వాళ్ళని పోనిచ్చేలా లేదే. అవ్వ బయటికి వెళ్తుంది, ఇదే సరైన సమయం అని అతను ఒక రోకల బండ తీసుకుని వచ్చి పూజ చేయడం మొదలుపెట్టాడు. అది చూసిన బంధువులు, ఒరే ఇదేందిదే, ఈడ రోకలి తీసుకొని వచ్చే పూజ చేస్తున్నాడు, ఎప్పుడో ఎక్కడ చూడలేదే. ఏమరే ఎందుకో రోకలి తీసుకొని వచ్చే పూజ చేస్తుండవా? చిత్రంగా ఉందే, నేనెప్పుడు చూడలేదు. రోకల బండకి పూజ చేయడమా నేనెప్పుడు చూడలేదు కదరా. మీకు విషయం తెలియదు కదా, అవ్వకి బాగా డబ్బు పిచ్చన్నా. అందుకే ఆమె ఈ ఊరిలో ఉన్న మంత్రగాడి దగ్గరికి వెళ్ళి నేను ధనవంతురాలు కావాలి ఎలా అని అడిగింది. అప్పుడు ఆ మంత్రగాడు ఈ రోకలి ఇచ్చి ఈ రోకలితో 100 తలలు పగలగొట్టి ఈ రోకలికి పూజ చేస్తూ ఉంటే ఈ రోకలమ్మ ప్రత్యక్షమై నువ్వు అడిగినవన్నీ నీకు ఇస్తుంది అని చెప్పాడు ఆ మంత్రగాడు. అప్పటి నుండి ఇప్పటికి 70 తలలు పగలగొట్టిందవ్వ. ఇంకా 30 తలలు పగలగొట్టాలంట. ఈరోజు ఎన్ని తలలు పగులుతాయో. అయినా తలలు పగులు కొట్టుకుంచుకునే మనుషులు యాడ దొరుకుతారు అవ్వకే? వరే పిచ్చన్న, నీకు ఇంకా అర్థం కాలేదా? బంధువులకి కొద్ది రోజులు బాగా పెడుతుంది తిండి. తర్వాత ఒకరోజు ఇలాగే కోడి తీసుకొని వస్తా అని చెప్పిపోయి ఇలా తెల్లలు పగలు కొడుతూ ఉంటుంది. ఇప్పటి వరకు ఇదే తంతు. ఈరోజు ఎవరు దొరుకుతారో అవ్వకి. అయ్యయ్యో, నేను మాటల్లో పడి మొత్తం చెప్పేశానా అన్నా? నేను చెప్పినానని ఎవరితో చెప్పొద్దన్నా. అవ్వకి అసలు చెప్పొద్దు.
ఓరి నాయనో, అందుకేనా ఇంతమంది బంధువులు వచ్చి కూర్చొని తింటున్నా అవ్వ ఏమీ అనడం లేదా? ఓరి నాయనో, ఇంకా ఒక్క నిమిషం కూడా ఉండకూడదు ఇక్కడ. అందరూ పదండ్రా రే, పదండి. అవ్వ రాకముందే పరిగెత్తండ్రా నాయనా. ఏమండి ఉండండి, లోపల బట్టలున్నాయి తీసుకొస్తాను. బట్టలొద్దు ఏమొద్దు, పదవే తల్లే. అక్కడ అవ్వ రాకముందే వెళ్ళిపోవాలి, లేకపోతే తల్ల పగిలిపోతాయి అని అందరూ వెళ్ళిపోయారు. ఎక్కడికి పోతున్నారు? అందరూ ఉండండి, ఉండండి, అవ్వ వచ్చేస్తుంది, ఉండండి. నువ్వు పోరా నాయనా. మేమెక్కడ తల్ల పగల కొట్టించుకునేవరా నాయనా, పోరా రే. నువ్వు పోరా నాయనా. అన్నా ఉండన్నా, అవ్వ కోడి తెస్తే కోడి కూర చిల్లికారి వండుకొని తినేసిపోదురా. అన్నా ఉండండి. నీ కోడి కూర కాకులకు పెట్టుకో, నీ చెల్లిగారే శ్యామలకు పెట్టుకో, మాకు వల్లేదు పో. అన్నా ఉండండి, అన్నా ఉండండి, అన్నా ఉండండి. అంతలో అవ్వ అక్కడికి వచ్చింది. వీళ్ళంతా ఎక్కడికి పోయారా? ఒక్కరూ లేరు. వీళ్ళ అవ్వ, వీళ్ళ ఈ రోకలు వచ్చేసే, ఈ రోకలి భలే ఉంది కాబట్టి మాకు ఇవ్వు అని అడిగారు. నాకుండేది ఒక్కటే రోకలైపోయే. పానీలే మసాలా నూరుకుంటారని చెప్పి తీసుకొస్తేనే అది మాకివ్వు అని అడుగుతున్నారవ్వా. అప్పుడు నేను ఇవ్వను, మా పిల్లం అరుస్తుంది అని చెప్పాను. అంతే, నేనా అలా చెప్పానో లేదో. మేమా బంధువులం అడిగితే ఈయనని చెప్తావా అని రైమని అలిగి వెళ్ళిపోయారవ్వా. ఎంత పిలిచినా ఉండలేదా? ఒరే ఈకపోయావా? కావాలంటే నీకు నేను డబ్బులు ఇవ్వకపోయానా? అవునా, సరే అయితే ఇదిగో అవ్వా, తీసుకుపోయి వాళ్ళకిచ్చి వాళ్ళని పిలుచుకోరా పోయావా. అలా అవ్వ ఆ రోకలి తీసుకుని వాళ్ళకి ఇచ్చి వాళ్ళని పిలుచుకొని వద్దామని బయలుదేరింది. అలా బంధువులు ఊరికి వెళ్దామని వెళుతూ ఉండగా వెనక నుండి అవ్వ, ఒరే ఇదిగోండ్రా బ్రోకలి, అలాగే మీరే తీసుకుందురులే, రండి రండి అరవడం మొదలుపెట్టింది. అలా అరుస్తూ అవ్వ వాళ్ళను వెంబడించింది. అది చూసి ఆ బంధువులు, ఓరి నాయనా, అవ్వా వచ్చేస్తుందిరా నాయనా, రోకలితో తలలు పగలగొట్టడానికి పరిగెత్తుకుంటూ వస్తుందిరా. ఒరే నాయనో, బతికుంటే బలిసాకు తిని బతకొచ్చురా, పరిగెత్తండి అని అందరూ త్వరగా వెళ్ళడం మొదలుపెట్టారు. అల్లుడా, రేయ్ ఉండండి, కోడి కూర చిల్లుగాది చిన్నేసిపోదురు, వెళ్ళవద్దు, ఉండండి. నీ కోడి కూర కాకులకు పెట్టుకో, నీ చెల్లిగారే శ్యామలకు పెట్టుకో, మాకు వల్లేదు పో. ఒరే అలిగి వెళ్ళిపోకండ్రా, మీరే తీసుకుందరు రోకలి, ఉండండి అని ఎంత అరుస్తున్నా ఆ బంధువులు, ఓరి నాయనో, మేముండం, మేము వెళ్ళిపోతున్నాం, మాకొద్దు, మేము వెళ్ళిపోతున్నాం అని అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. అలా బంధువులంతా వాళ్లకు తెలిసిన వారందరికీ అవ్వ ఇలా చేస్తుందని చెప్పడం మొదలుపెట్టారు. అది తెలిసిన బంధువులు ఎవ్వరూ అవ్వ ఇంటికి రావడం మానేశారు. కానీ అవ్వకు మాత్రం ఈ విషయం తెలియక, ఒక్కరు కూడా రావటం లేదే బంధువులు, ఏమైంది? అప్పటి నుండి ఒక్క బంధువులు కూడా రావటం లేదు, ఏమైందో అని అనుకుంటూ ఉంది. అది చూసిన ఆ పక్కింటి శ్రేయోభిలాషి లోపలే సంతోషంతో, అవ్వా ఇప్పుడు సంతోషంగా ఉండొచ్చు అని అనుకున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.